ఏంటి అలా చూస్తున్నారు? ఎక్కడున్నావా, ఏం చేస్తున్నావా అని. అమ్మా, ఇది నా ఇల్లు. నా ఇంట్లో నేను ఎక్కడైనా ఉంటాను, ఏమైనా చేస్తాను. మరి అక్కడున్నావేంటి, ఇక్కడున్నావేంటి, ఏం చేస్తున్నావేంటి అని అడుగుతున్నావేంటమ్మా? చాలా తెలివిగా నాటకాలు ఆడుతున్నాను అనుకుంటున్నావా? కానీ ఎంత తెలివి తక్కువగా, ఎంత ఈజీగా దొరికిపోతావో చూస్తూ ఉండు. నువ్వు కూడా కొంచెం వెయిట్ చేయమ్మా. నేనే నీ కన్న కూతుర్నని నీ అంతటా నువ్వే తెలుసుకుంటావు. ఛాలెంజ్ చేసావు కదా నిరూపించుకుంటాను అని. కానివ్వు, ఎలాంటి దొంగ ఆధారాలు, దొంగ సాక్ష్యాలతో నిరూపించుకుంటావో, ప్లాన్ చేస్తావో నేను చూస్తాను. ఆలోపే నీ బండారం మొత్తం బద్దలు కొట్టిస్తాను. ఏయ్, ఏంటి ఏదో దాస్తున్నావు? ఏం లేదు, ఏం లేదమ్మా. ఏయ్, చేతిని ముందుకు తీ. చెప్తుంటే వినపడ్డం లేదా? చేయి బయటకు తీ. ఆ, ఏమీ లేదు అని చెప్పినప్పుడు వినాలి, నమ్మాలి. అలా నమ్మకపోబట్టే మనిద్దరి మధ్య ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. లేదంటే తల్లి కూతుళ్ళం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. ఎగురు, కూతురు కూతురు అంటూ అబద్ధాలతో ఎంత ఎగురుతావో ఎగురు. నీ ఆటకి అబద్ధాలకి ఈరోజు సాయంత్రమే ముగింపు. రెడీగా ఉండు, అస్సలు మిస్ అవ్వద్దు. గుర్తుపెట్టుకో. ఈవిడ ఇంత కాన్ఫిడెంట్గా చెబుతుందంటే ఖచ్చితంగా ఏదో బలమైన ప్లాన్తోనే ఉండుంటుంది. కానీ ఆ ప్లాన్ ఏంటో ఎలా తెలుసుకోవడం ఏమీ అర్థం కావడం లేదే. పల్లవి అక్క క్లాసికల్ డాన్సరా? టెన్షనా, ఆలోచన? అమ్మగారు, టెన్షన్తో కూడిన ఆలోచనండి. ఎందుకు? ఆ నకిలీ పల్లవి నిజ స్వరూపం బయట పెట్టడానికి మీరు ఈ న్యూ ఇయర్ వేడుకల్ని ఏర్పాటు చేశారని నాకు తెలుసండి. అయితే కానీ మీ ప్లాన్ ఏంటో, మీరే విధంగా ఆవిడ్ని దొంగ పల్లవని బయట పెట్టబోతున్నారో అర్థం కాక టెన్షన్తో నా బుర్ర బద్దలైపోతుందండి. టెన్షన్ ఎందుకు?
నైట్ వరకు వెయిట్ చేయి. లైవ్లో కళ్ళారా చూద్దు గాని. అమ్మగారు, ఏదైనా విషయం తెలుసుకోకపోతే నా కడుపు ఉబ్బరమండి. పెరిగి పెరిగి పొట్ట పగిలిపోయేలా ఉందండి. ఆ ప్లాన్ ఏంటో చెప్పి నా పొట్ట పగలకుండా పుణ్యం కట్టుకోండి. నా కూతురు పల్లవి క్లాసికల్ డాన్సర్. అది మా క్లబ్లో చాలాసార్లు పర్ఫార్మెన్స్ ఇచ్చింది. పల్లవి క్లాసికల్ డాన్స్లో ఎంత దిట్టో నా ఫ్రెండ్స్కి, క్లబ్ మెంబర్స్కి అందరికీ తెలుసు. అది కాదమ్మగారు, పల్లవమ్మాయి గారు డాన్సింగ్కి ఈవిడ నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి లింక్ ఏంటండి? నా కూతురి క్లాసికల్ డాన్సే ఈ దొంగ పల్లవిని ఇరికించి దాని నిజస్వరూపాన్ని బయటపెట్టబోయే బ్రహ్మాస్త్రం. అదే ఎట్టాగండి? ఈరోజు ఈవినింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో క్లబ్ మెంబర్స్ అందరి ముందు ఈ నకిలీదాన్ని క్లాసికల్ డాన్స్ చేయమని చెప్తాను. దానికి క్లాసికల్ డాన్స్ రాకపోతే దొరికిపోయినట్టే. ఒకవేళ వస్తేనండి? అవునమ్మగారు, ఇవాళ రేపు అమ్మాయిలందరూ కూచిపూడి, భరతనాట్యం, కథాకళి చాలా డాన్సింగ్లు నేర్చేసుకుంటున్నారండి. ఆ లెక్కన ఈవిడ కూడా తగడ తగడ తందానా అంటూ క్లాసికల్ డాన్స్ చేస్తే ఏంటండి సమస్య? పిచ్చిదానా, ఈ మాత్రం ఆలోచించకుండా అంత తెలివి తక్కువగా ప్లాన్ చేస్తానా? క్లాసికల్ డాన్స్లో నా కూతురు స్పెషల్గా నేర్చుకున్న ఒక డాన్స్ ఉంది. ఆ డాన్స్ని తన గురువుగారు పల్లవికి నేర్పించారు. ఈరోజు సెలబ్రేషన్స్కి పల్లవికి ఈ స్పెషల్ డాన్స్ నేర్పించిన గురువుగారిని కూడా పిలుస్తున్నాను. ఆ గురువుగారి ముందు ఆ పాటని ప్లే చేసి డాన్స్ చెయ్యమని ఈ దొంగ పల్లవికి చెప్తాను. ఆ స్పెషల్ డాన్స్ ఏంటో దీనికి తెలియక రాక అందరి ముందు దొరికిపోయినట్టే కదా. అవునా అండి, మీరు సూపర్ అండి. ఇంతకీ మన పల్లవమ్మాయి గారికి డాన్స్ నేర్పించిన ఆ గురువు గారు ఎవరండి? విరూపాక్షి. ఇంకా రెడీ అవ్వలేదా? ఏంటండి, పార్టీకి లేట్ అవుతుంది కదా. అయినా మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యండి ఇంత ఆలస్యం చేస్తే ఏదో చెప్పండి. పంచువాలిటీ ఉండాలి కదా. పైగా మీరు ఇంట అల్లుడు. పార్టీలో మెయిన్ అట్రాక్షనే మీరు. అందరికంటే అందంగా ఉండాలి, అందరికంటే ముందుగా ఉండాలి. అఫ్ కోర్స్, అలంకరణ లేకపోయినా మీరు అందంగానే ఉంటారనుకోండి. ఇప్పుడు రుక్మిణిని కదా. సే రాధిక, నువ్వు పల్లవివి కాదే, పల్లవి క్యారెక్టర్ చేస్తున్నావంతే. ఇప్పుడు కవర్ చేసుకోవాలి.
ఒసే వడ్రాను, నీ ఆత్రమే నన్ను కాపాడిందే. ఓ, పల్లవి, నీకెంతసేపు నా మీద, నా గ్లామర్ మీదే ధ్యాస. కాస్త నీ గురించి కూడా పట్టించుకో. పార్టీలో నేను ఎలా ఉన్నా సరిపోతుంది. నిన్ను కదా అందరూ చూసేది. మీ పక్కనుంటేనే నేను ఆటోమేటిక్గా వెలిగిపోతానండి. అయినా నేను ఇప్పుడు బాగానే రెడీ అయిపోయాను కదా. ఏం రెడీ అయ్యావు? ఉండు, నేను సెట్ చేస్తాను. ఏంటిది? అమ్మగారేమో వచ్చింది పల్లవమ్మాయి గారు కాదు, అసలు వీళ్ళు భార్యాభర్తలే కాదంటున్నారు. వీళ్ళు చూస్తేనేమో ఆంధ్ర రాష్ట్రానికి ఆదర్శ జంటలా కనిపిస్తున్నారు. ఏది జరగాలో అదే జరుగుతుంది. ఇప్పుడు చూడు, అదిరిపోయావు. కార్తీక్ గారు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ ఇంట్లో ఉన్నంతకాలం నేను పల్లవిని, రుక్మిణిని కాదు. ఓకే, ఈ కాంచన్ వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే రకం. మ్. నన్ను పల్లవి కాదు అని ప్రూవ్ చేయడం కోసం ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నయ్య, వదిన కూడా క్లబ్ యానివర్సరీకి వస్తానని చెప్పింది, మరి రాలేదేంటి? తను కూడా రావాలనే అనుకుందమ్మా, కానీ తనకు కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యేసరికి రాలేకపోయింది. సకలా, నిజంగా అదే కారణమంటావా? అదేం లేదు. అమ్మక కాంచన వెళ్ళని చూస్తే కళ్ళల్లో కారం కొట్టుకున్నంత కోపం తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఆ పార్టీకి వచ్చిందనుకో, లేని నవ్వుని మొహం మీద పెట్టుకుని అందరి ముందు నటించాలి. అంత టార్చర్ అవసరం అని రాలేదు అంతే. అవును సకలా, కార్ ఎక్కిన దగ్గర నుంచి స్వీటీనే చూస్తున్నావేంటి? ఈ రాక్షసి వల్ల నాకు అసలు మనశ్శాంతి లేకుండా పోయింది. పాపం, స్వీటీ సకల్తో ఆడిన ఆటలన్నీ గుర్తొచ్చినట్టున్నాయి. అది కాదు, ఇప్పుడు ఈ స్వీటీ కాంచన వాళ్ళ ఇంటికి వెళ్తే ఇది ఆ ఇంటిని కాంచనని గుర్తుపట్టేసిందనుకో, ఏముంది, అమ్మమ్మ అంటూ ఆప్యాయంగా వాటేసుకుంటుంది. అదే నా భయం కూడా. ఈ దెయ్యాన్ని అక్కడే వదిలేసొద్దామంటే వినలేదు. సకలా, నువ్వేం కంగారు పడకు. ఆ కాంచనవల్లి నీకన్నా తెలివైంది. అంటే నీ అంత తెలివైంది కాదనుకో, కానీ తెలివైందే కదా. ఏదో ఒక స్విచ్ చేసి సమస్యని సైడ్ ట్రాక్ పట్టిస్తుందిలే. అసలు ఈ కాంచన వల్ల ఏం ప్లాన్ చేసి ఉంటుంది? అదేంటో తెలిస్తేనే కానీ దానికి పరిష్కారం ఆలోచించలేము.
షీజ్ మైన్. ఇది నాది అని ఫిక్స్ అయితే అందుకోసం ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. నువ్వు ఆపలేవు, అడ్డుకోలేవు. నువ్వా? ప్రపంచం చిన్నదంటారు గాని మరీ ఇంత చిన్నది అనుకోలేదు. నా కోరిక ఎంత బలమైందో కదా. ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా ముందుకు వస్తున్నావు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు ఇక్కడేం పని? అసలు నీకు ఇంటికి ఏంటి సంబంధం? హే మదన్, వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. వచ్చానత్త. అదేంటో నీ ఇంటికొచ్చిన ప్రతిసారి ఏదో ఒక సర్ప్రైజ్ తగులుతూనే ఉంది. సరే గాని ఇంతకీ ఎవరి అమ్మాయి? చాలా హోమ్లీగా ఉంది. ఈ అమ్మాయి ఎవరంటే అలా మౌనంగా ఉంటావేంటత్తా? ఆ మొక్క తన్ను అడిగితే ఏం చెప్తారు? ఈ మధ్య మౌనవ్రతం చేస్తున్నారులే. నేను చెప్తాను కదా, తను నా భార్య, పేరు పల్లవి, ద గ్రేట్ కాంచనవల్లి గారి కూతురు. వాట్? ఈ అమ్మాయి నీ కూతురు అత్త? అంటే ఈ అమ్మాయి పల్లవియా? నాన్సెన్స్. ఇది నా కూతురేంటి? నా కూతురులా ఉందంతే. అయినా నా కూతురు దగదగా మెరిసే డైమండ్లా ఉంటుంది. పోలికలు మ్యాచ్ అయినంత మాత్రాన పులైపోతుందా? నా పాయింట్ కూడా అదే అమ్మా. ఎంత మేకప్ వేసినా పిల్లి పులి అవ్వదు, పులి పులే. ఆ పులిని నేనే, పల్లవిని నేనే. నోర్మోయ్, ఇంకొక్కసారి నువ్వే పల్లవి అన్నావో నేనేం చేస్తానో నాకే తెలీదు. అతయ్య, ఏం చేస్తారో ముందు డిసైడ్ అయ్యాక మాట్లాడుకుందాం. కాసేపు పల్ల విషయం పక్కన పెడదాం. ఇంతకీ వీడికేంటి ఇక్కడ పని? చూడు కార్తీక్, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యుండొచ్చు గాని నా వాళ్ళని అమర్యాదకరంగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. నీ వాళ్ళ అంటే చుట్టాలా? అవును. అన్నీ సవ్యంగా జరిగి ఈ కార్తీక్ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకపోయుంటే ఈ మదన్ నా ఇంటి కల్లుడై ఉండేవాడు. నా కూతురు మెళ్ళో 3 ముళ్ళు వేసేవాడు. ఓహో, అది నువ్వేనా? అయినా ప్రపంచం చాలా చిన్నదని విన్నాను కానీ మరి ఇంత చిన్నదని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా చెయ్యి దురదెక్కినప్పుడల్లా ఎదురుపడుతున్నావేంటి? అంటే అంటే ఏం లేదమ్మా. మీ అల్లుడికి నోటి దూలు ఎక్కువ, మా ఆయనకి చేతి స్పీడ్ ఎక్కువ. ఒకసారి ఇద్దరు జారి విడుచుకున్నారు. అయినా ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులే గాని, పార్టీకి వచ్చినట్టున్నాడు, కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు. మనం వెళ్దాం పదండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోందత్త? ఆ అమ్మాయి నీ కూతురు అంటోంది, పోలికలున్నాయి గాని పల్లవి కాదంటున్నావు. అసలు ఏం జరుగుతోంది? తను నీ కూతురు కదా? కాదు, నా కూతురు పోలికలతో ఉన్న ఎవరో అనామకురాలు. అదే కదా, ఈ అమ్మాయి నీ కూతురు అయ్యే అవకాశమే లేదు. తను మేం డొనేట్ చేసి రన్ చేస్తున్న శాంతినికేతన్లో టీచర్.
అవును, ఇప్పుడా కార్తీక్తో చేతులు కలిపి తనే నా కూతురు పల్లవి అని అందర్నీ నమ్మించాలని అనుకుంటోంది. అలా అందరినీ నమ్మించాల్సిన అవసరం తనకేంటి? ఆస్తి కోసమా? కాదు, ఆస్తి కన్నా 1000 విలువైన నా మనవరాలి కోసం.